ధనస్సు రాశి. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో వచ్చే నక్షత్రములు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఈ నక్షత్రములకు తత్సంబంధిత నామనక్షత్రములు చూసినట్టయితే మూల 1 నుంచి 4 పాదములకు ఏ, యో, బా, బి. పూర్వాషాఢ 4 పాదములకు బూ, ధా, భా, డా. ఉత్తరాషాఢ 1 పాదముకు బూ. మీ జన్మ నక్షత్రము మరియు పాదము తెలియకపోతే పైన తెలిపినటువంటి నక్షత్రము మరియు పాదముకు సంబంధించిన అక్షరముతో కానీ మీ నామము మొదలైతే దానిని మీ జన్మ నక్షత్ర మరియు పాదముగా భావించవచ్చు. ధనస్సు రాశి వారికి ఈ ఏడాది ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 1, అవమానము 5. ధనురాశి వారికి గురువు మిథునములోకి 14 మే 2025లో సంచరించబోతున్నాడు. రాహువు వీరికి కుంభములోకి 18 మే 2025లో సంచరించబోతున్నాడు. అలాగే కేతు సంచారము సింహములోకి 18 మే 2025లో జరగబోతోంది. వీరికి శని మీనములోకి 29 మార్చ్ 2025లో జరగబోతోంది. ఇక ధనురాశి వారికి సాధారణ గోచార ఫలితములు ఎలాగున్నాయో చూద్దాం. అవివాహితులకు ఈ సంవత్సరం చాలా యోగదాయకముగా ఉంటుంది. ఎవరైనా వివాహం చేసుకోదలిస్తే ఈ ఏడాది వారికి తప్పక వివాహం జరిగే అవకాశములు మెండుగా కనిపిస్తున్నాయి. మీ స్కిల్స్ ఏవైతే ఉంటాయో గతం ఎన్నడూ లేని విధముగా అవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే మీ స్నేహితుల యొక్క సర్కిల్ అనగా మీ సోషల్ సర్కిల్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే మీకు మంచి వ్యక్తులతో పరిచయం కూడా ఏర్పడి మీకు అది ఎంతో లాభదాయకంగా కూడా ఉంటుంది. మీ యొక్క డొమెస్టిక్ కంఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కొంతగా ఇబ్బంది ఉంటాయి మీకు. మీరు ఎక్కువగా భావోద్వేగానికి లోనవ్వకుండా ఉండండి, ఎందుకంటే దానివల్ల మీ ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాల్సిన అవసరమైతే ఉంటుంది. ఈ ఏడాది మీరు ఎక్కువగా ప్రయాణాలు చేసే సూచనలు బాగా కనబడుతున్నాయి. అలాగే తీర్థయాత్ర సందర్శనలు కూడా ఎక్కువ చేసే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే మీ తండ్రి గారితో ఉండే సంబంధాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు మీ తండ్రి గారికి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే మీరు ఈ ఏడాది అకల్ట్ సైన్స్ అనగా జ్యోతిష శాస్త్రము తత్సంబంధిత శాస్త్రాలను నేర్చుకునే ఆసక్తి కూడా మీలో బాగా పెరిగే అవకాశం ఉంది. ధనురాశి వారికి వృత్తి ఉద్యోగపరంగా ఎలాగుందో ఈ ఏడాది చూద్దాం. మీ వర్క్ ప్లేస్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉండుంటే అవి ఈ ఏడాది సమసిపోతాయి. అలాగే మీ వర్క్ ప్లేస్లో మీకు రిలోకేషన్ కూడా అయ్యే అవకాశం ఉంది. అది మీరున్నటువంటి ప్రదేశం నుంచి వేరొక ప్రదేశం కావచ్చు, లేదంటే మీరుండే డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్లోకి మూవ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. అలాగే మీకు కొంత పని ఒత్తిడి కూడా ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. దీనివల్ల మీరు ఎక్కువ నైట్స్ ఎక్స్టెండ్ అయ్యి పనిచేసే అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది. అలాగే మీరు నైట్ షిఫ్ట్స్లో కూడా మూవ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. ఇక ధనురాశి వారికి ఆర్థిక విషయ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. మీరు ఈ ఏడాది మీ ఇంటిని రీమోడలింగ్ చేయాలన్నా లేదన్నా ఏదైనా ఒక కొత్త వెహికల్ కొనాలని మీరు ప్రయత్నించినా సరే మీరు దాచినటువంటి ధనం అంతా వ్యయమైపోతుంది. కాబట్టి ఈ ఏడాది ఈ 2 ప్రయత్నాలు అంత యోగదాయకంగా మీకు కనిపించడం లేదు. అలాగే మీకు ఈ ఏడాది వృత్తిపరంగా మీకు వచ్చే జీతము తత్సంబంధిత ఇన్సెంటివ్స్ ఏమైనా ఉంటే అవి మీకు చాలా ఎంకరేజింగ్గా కూడా అవి ఉంటాయి మీకు. అలాగే మీ స్నేహితులు కానీ మీ చుట్టుపక్కల వారు కానీ లేదంటే మీ సన్నిహితులతో కానీ మీకు ఎప్పుడైనా ఆర్థికమైన సహాయం కావాలంటే వారి నుండి తప్పక మీకు లభిస్తుంది. అలాగే ధనురాశి వారికి ఈ ఏడాది ఆరోగ్యపరంగా ఎలాగుందో కూడా చూద్దాం. ఈ సంవత్సరము మీరు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే మీకు కఫము సంబంధించిన సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. అలాగే ఉదరము అనగా స్టమక్ సంబంధించిన సమస్యలు కూడా మీరు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీ కాళ్లకు కూడా గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ధనురాశి వారికి కలత్ర సంబంధిత విషయంలో చూద్దాం.
పార్ట్నర్ విషయంలో మీరు ఎమోషనల్గా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు మీ పార్ట్నర్స్తో వాగ్యుద్ధాలకు దిగడం ప్రయత్నించకండి. అలాగే మీ తల్లిగారితో కూడా మీకు కొంత విభేదాలు కనబడే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ పరిస్థితుల్ని చూసి మీరు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ధనురాశి వారికి పరిహారాలు ఏమిటో కూడా చూద్దాం. ప్రతి సోమవారము శివాలయంలో శివునికి అభిషేకం చేస్తే మీకు చాలా యోగదాయకముగా ఉంటుంది. అలాగే ఏదైనా పుణ్యక్షేత్రము, కొండ మీద ఉన్న పుణ్యక్షేత్రంకు వెళ్ళి దర్శించుకోండి. అనగా తిరుమల కానీ లేదా తిరుత్తణి కానీ, అటువంటి కొండ మీద ప్రదేశాలు, అన్నవరం కానీ, అలాగే విజయవాడ కనకదుర్గ గుడి, అటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటే మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది. అలాగే మీరు ప్రతినిత్యము హనుమాన్ చాలీసా కూడా పఠిస్తే చాలా శ్రేయస్కరంగా కూడా మీకు. మా ఈ వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. మా ఈ వీడియో